హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు కొంచెం జోష్ తో వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అన్నమాట. ఆల్రెడీ బగారా రైస్ అయితే వండేసాను. ఈ చికెన్ అయితే నాటుకోడి అంటారు కదా, అదనమాట. నాటుకోడి చికెన్ విత్ స్కిన్ తో తీసుకొని రమ్మన్నాను మా బావకి. విత్ స్కిన్ తో తీసుకొని వచ్చారు. నాకు ఇలా విత్ స్కిన్ తో అంటే కొంచెం ఇష్టమే అనమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నాను. ఈవినింగ్ టైం షాప్ కి వెళ్తేనేమో అలాగ అవ్వదు, ఓన్లీ స్కిన్ లెస్ ఇప్పుడు చేయగలమా అంటారు. అందుకోసమనే డే టైమ్ లో వెళ్ళి మా బావ అయితే తీసుకొని వచ్చేసారు స్కిన్ తో చికెన్. ఇప్పుడు లేట్ చేయకుండా వండేస్తాను. ఫాస్ట్ గా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బీరువా సర్దేసుకుంటాను. అందుకోసమని ఎంత జోష్ గా ఎంత స్పీడ్ గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. లేట్ చేయకుండా ఇప్పుడు నాటుకోడి కర్రీ అయితే ఫస్ట్ వండుతాను. నేను ఎలాగా వండుతాను అనేది చూపిస్తాను. ఫాస్ట్ గా అయిపోవాలి కాబట్టి కుక్కర్ లో వండేస్తున్నాను. ఈ కర్రీ అయితే నేను నువ్వుల నూనెతో వండుతున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే ఎలాచి, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 4 పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసేసి చీలికలుగా చేసి వేసేస్తున్నా. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి. చాలా రోజులైంది నాటుకోడి తిని. పండగ ఊరు వెళ్ళినప్పుడు తిన్నాము ఊర్లో నాటుకోడి, మళ్ళీ ఇప్పుడు తినబోతున్నాము. మధ్యలో చాలా సార్లు బ్రాయిలర్ కూడా అయితే తిన్నాము, కాకపోతే నాటుకోడి తినలేదు. అది మ్యాటర్. నాటుకోడి అంటే మన సైడ్ దొరికే రకం కాదనమాట. ఇక్కడ బెంగాల్లో దొరికే రకంలో ఇది ఒక టైప్ అనమాట నాటుకోడి. ఇది ఏంటంటే మరి నాటుకోడి అంతా గట్టిగా ఉండదు, అలాగని ఈ బాయిలర్ కూడా అంత మెత్తగా కూడా ఉండదు. అటుకి ఇటుకి మందడిలో అదే మధ్యలో ఉంటది అనమాట. ఇంక ఇది మనం తీసుకోవాలి అనుకుంటే కేజీ అంటే కోడి ఎంత అయితే ఉంటుందో ఆ కోడి మొత్తం మనమే తీసుకోవాలి. కోడి లెక్కనే వీళ్ళు చూసేసిస్తారు. కేజీ కోడేమో 240 అంట ఇప్పుడు రేటు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటా అనేది కాస్త మగ్గాలి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, పసుపు, అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఉప్పు కారాలు వేసాను కదా, అవి కూడా లైట్ గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే నేను క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ లో కొంత వాటర్ వస్తాయి కదా, వాటర్ వచ్చినంత వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గంటి తిరగట్లేదు. మా బావ పెద్ద ముక్కలు కొట్టించేసి తీసుకొచ్చారు. ఇంకొంచెం చిన్న ముక్కలు అయితే బాగుండేది. మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను. చికెన్ లో నుండి అయితే చాలా వాటర్ వచ్చింది. వాటర్ కూడా చాలా వరకు ఎగిరిపోయింది. ఇలాగే ఎగిరిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. కొంచెం అంతా గరం మసాలా వేస్తున్నాను. ఆల్రెడీ తాలింపులో ఫస్ట్ నేను కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేంత వరకు ఇంకొకసారి కలుపుకుందాము. మసాలాలన్నీ వేసాను కదా, బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని మూత పెట్టుకుందాము. నేనైతే హాట్ వాటర్ వేస్తున్నా. కొంచెం హాట్ వాటర్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసేస్తున్నాను. వేసేసి మూత పెట్టేసి ఒక 4 విజిల్ రానిద్దాము. నేను ఇప్పుడు చికెన్ కర్రీ వండుతున్నాను కదా, ఈ కుక్కరు ఇందుస్ వ్యాలీదే. అలాగే నేను బగారా రైస్ చేసాను కదా, ఇది కూడా ఇందుస్ వ్యాలీదే అనమాట. ఈ 2 కూడా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నా కూపన్ కోడ్ తెలుసు కదా, ధర్మానా. అది కనుక యూజ్ చేసి మీరు ఇందుస్ వ్యాలీ వెబ్సైట్ లో ఏది పర్చేస్ చేసినా గానీ మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఆవిరంతా పోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఏంటో ఈ రోజు చికెన్ లో కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుంది. పర్లేదులేండి, కలిపితే బానే ఉంది. కాకపోతే అలాగా ఉడికింది కదా, అందుకే పైకి అలా తేలింది. మాకైతే ఈ మాత్రం వాటర్ లాగా ఉండాలి. ఇప్పుడు ఈ వేడి మీద ఇలా ఉన్నా గానీ చల్లగా అయ్యేసరికి ఇంకాస్త చిక్కగా అయిపోతుంది. మనం ఉడికించేటప్పుడే చిక్కగా అయిపోయింది అనుకోండి, చల్లగా అయిపోతే అసలు గ్రేవీ ఉండదు అనమాట. ఇప్పుడు ఇలాగ ఉన్నా గానీ మేము తిన్నప్పుడు చూపిస్తాను చూడండి, చిక్కగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్ గా ఇంకొకసారి కొంచెం అంత కొత్తిమీర వేసేస్తున్నాను. అంతే, నాటుకోడి కర్రీ కుక్కర్ లో వండేసాను. అయిపోయింది వంట కంప్లీట్ అయ్యేసరికి టైం 1 గంట అయిపోయింది. ఇప్పుడు ఆ బీరువా సర్దుతూ నా శారీస్ కలెక్షన్ అన్ని మీకు చూపిస్తూ నేను కూడా ఇంకోసారి చూసుకుంటూ తనివి తీరా అవన్నీ అది కనుక పని పెట్టుకున్నాను అంటే అందులో మునిగిపోతే ఇంకా అంత త్వరగా తేలలేను. అందుకోసమనే ఇంకా ఎలాగో టైం అయిపోయింది 1 గంట కాబట్టి ఫస్ట్ లంచ్ చేసేద్దాము. లంచ్ చేస్తే కాస్త ఎనర్జీ కూడా వస్తుంది. ఆ తర్వాత ఇంకా మంచి జోస్తో కంటిన్యూ చేయొచ్చు అనేసి
అయితే తినేస్తాము. ఇంకా మా పిల్లలకి ఈరోజు స్కూల్ లేదనమాట, పార్క్ వెళ్ళి ఆడుకొని వచ్చారు. ఇంకిద్దరికి కూడా స్నానాలు చేయించేశాను. ఇంకా హెయిర్ కట్లు కూడా నిన్నే అయిపోయాయి. ఈరోజు సండే కదా, అందుకే హాలిడే. ఈరోజు సండే కదా, అందుకే హాలిడే. ఈ రోజు మా లంచ్ లోకి బగారా రైస్, ఇది నాటుకోడి కర్రీ అన్నమాట. తర్వాత క్యారెట్, కీర, ఉల్లిపాయలు సలాడ్ అన్నమాట. కొంచెం అంతా వైట్ రైస్ కూడా వండాను. దాంతో పాటు మజ్జిగ చేశాను. చాలా రోజుల తర్వాత ఇక్కడ బెంగాల్లో నాటుకోడి మళ్ళీ వండాను. ఎలాగుందో టేస్ట్ చేసి చెప్పు బాబా. బగారా రైస్ అయితే ఎప్పటిలాగానే సూపర్. ఎంతైనా నాటుకోడి టేస్ట్ నాటుకోడితే బాగుంది. తర్వాత కుక్కర్ లో వండేసింది కాబట్టి మాది మెత్త ఉడికిపోయింది చికెన్. స్మెల్ లో కూడా కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నాటుకోడికి దీనికి. నిజంగానే నచ్చింది అయితే. చాలా బాగుంది. ఇక్కడ మా పిల్లలేమో కీర క్యారెట్ సలాడ్ తింటున్నారు. ఇదిగోండి నా లంచ్ ఇదనమాట. నేను ఎలాగో చికెన్ లవర్ కాబట్టి నాకు చికెన్ ఎలాగున్నా నచ్చింది. అది నాటుకోడైనా బ్రాయిలర్ అయినా ఏదైనా నాకు ఓకే. టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది. మా బావ అన్నట్టు నేను కుక్కర్ లో పెట్టేశాను కదా, అందువల్ల చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఫాస్ట్ గా తినేసి మా పిల్లలకు పెట్టాలి. మా పిల్లలు వెయిటింగ్ అక్కడ. నేను తినేసాను, ఇప్పుడు మా పిల్లలకు పెడుతున్నా. చికెన్ ఎలాగుందమ్మా? తినడం అయిపోయింది. ఇప్పుడు ఇంకా బీరువా సర్దడం ఉందనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 బాక్సులు నా చీరలు డ్రెస్సులు ఉన్నాయి. ఈ బాక్స్, ఈ బాక్స్, ఈ బాక్స్ ఈ బాక్సులతో పాటు ఇంకొంచెం బయట కూడా వేరే బట్టలు ఉన్నాయి. తర్వాత బీరువాలో కూడా కొన్ని శారీస్ ఉన్నాయి అనమాట. అన్ని తెచ్చేసి ఈ బీరువాలో నేను అరేంజ్ చేసుకుంటాను. యాక్చువల్ గా నా దగ్గర కూడాను ఎన్ని శారీస్ ఉన్నాయి అసలు కౌంట్ కూడా లేదు. ఈ రోజు శారీస్ అన్ని ఇందులో సర్దడంతో పాటు నా దగ్గర ఎన్ని శారీస్ ఉన్నాయో కౌంట్ కూడా చేసుకుంటాను. నాకు కూడా ఒక ఐడియా ఉంటది, నా దగ్గర 10 చీరలు ఉన్నాయా 20 చీరలు ఉన్నాయా అనేది. అంతకు మించే ఉన్నాయిలేండి, అంటే జస్ట్ చెప్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ ఆ బీరువాలోని బట్టలు అయితే ఇక్కడ తెచ్చేసుకుందాము. ఈ బీరువాలో కూడా నాకు కొన్ని శారీస్ ఉన్నాయి అనమాట. కొన్నేటి అన్ని నీవే. ఎన్ని ఉంటాయి అనుకుంటున్నావు? ఎన్ని చీరలా? ఎన్ని చీరలు అనుకుంటున్నావు? గెస్ట్ చెయ్యి. ఒక 60 to 70 అనుకుంటున్నా. 60 నుంచి 61 వచ్చినా గెలిచినట్టే, 70 వచ్చినా ఓకేనా నెంబర్ అది. నా నెంబర్ అది. నేనైతే చెప్పలేకపోతున్నాను, బాక్సుల్లో కొన్ని ఉన్నాయి, అన్ని కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయో తెలీదు. ఆల్రెడీ ఇంకా కొన్ని కొలాబ్కి వచ్చిన శారీస్ అవన్నీ 30 శారీస్ గివ్ అవేకి ఇచ్చేసింది. ఒకసారి ఇచ్చేసాను కూడాను. ఇంక ఇప్పుడు కూడాను నాకు బాగా నచ్చినవి అవన్నీ నేను ఉంచేసుకుంటాను. బాగా నచ్చినా గానీ అలాగని అన్ని ఉంచుకోలేను కదా, కొన్ని శారీస్ అయితే సైడ్ కి పెడతాను. ఎక్కువ శారీస్ అయితే మళ్ళీ గివ్ అవే లాగా అయితే ఇస్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ శారీస్ అన్ని ఆ రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోతాను. కొన్ని శారీస్ అయితే తీసి బయట పెట్టాను. కొన్నా చిన్న షాప్ లాగా ఉంది, ఇక్కడే ఉండేటట్టు ఉండే ఒక 30-40 చీరలు. బీరువాలవి తర్వాత ఒక బాక్స్ లోనే ఓన్లీ ఓపెన్ చేశాను. 2 బాక్సులు. తప్పు 100కి ఎక్కువే సెంచరీ కొడతావు అయితే. ఇందులో నిజానికి చెప్పాలంటే నేను మనీ ఇచ్చి కొనుక్కున్న శారీస్ సగమైనా ఉంటాయో ఉండవు. ఎక్కువ నాకు కొలాబ్కి వచ్చిన శారీస్ అవే అనమాట. కొలాబ్కి ఏమన్నా ఫ్రీగా వచ్చినాయా? వాళ్ళైనా చేస్తేనే వచ్చేయలే. పెయిడ్ కొలాబ్స్ అయితే చాలా తక్కువ చేశానులేండి, ఎక్కువేమి చేయలేదు. ఎక్కువ ఓన్లీ శారీ ఇస్తే నేనే బ్లౌజ్ మనీ పెట్టి స్టిచ్చింగ్ చేయించేసుకొని, వీటన్నిటి బ్లౌజులకి మినిమం ఒక 25-30 అయ్యి ఉండిద్ది దగ్గర. నేనే నా మనీతో నేనే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించేసుకొని కొలాబ్ పెట్టాను అనమాట. పెయిడ్ కొలాబ్స్ అయితే చాలా తక్కువ చేశాను శారీస్ అయితే. సరే చూద్దాం, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ లోపల ర్యాక్స్ లో న్యూస్ పేపర్స్ వేసేసుకుందాము. ఎప్పటి నుంచో ఆన్వాయితీగా వస్తున్న పద్ధతి ఇది, న్యూస్ పేపర్లు వేసుకోవడం. శారీస్ ఐరన్ కి ఇస్తే ఇలాగ పొట్లాలు కట్టేసి ఇస్తారు కదా, కొన్ని నీటికైతే అలా పొట్లాలు కూడా చెప్పలేదు. అంత జాగ్రత్తగా దాచుకున్నాను నా శారీస్ కి. ఇంకా ఫస్ట్ అయితే ఇది మంగళగిరి పట్టు శారీతో వచ్చింది కాబట్టి నా దగ్గర మంగళగిరి శారీస్ కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే మంగళగిరి శారీస్ అన్ని కూడా ఒక సైడ్ కి పెట్టేసుకుంటాను. ఇదైతే కొలాబ్కి వచ్చిన శారీనే. ఇంకా నేను ఇప్పుడు ఈ శారీస్ అన్ని ఓపెన్ చేసి అయితే చూపించను, కానీ ఈ శారీస్ నేను కట్టుకున్నప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అన్ని కూడాను సైడ్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఐరన్ చేసి తర్వాత కొన్నేమో డ్రై క్లీనింగ్ ఇచ్చాను. మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి క్లియర్ గా అయితే చూపించలేను. ఇదైతే మంగళగిరి శారీ అనమాట, పట్టు శారీ. ఇదిగోండి ఇవన్నీ కూడాను మంగళగిరి పట్టు శారీసే. దీని కలంకారీ బ్లౌజ్ వచ్చింది. ఇది కూడాను, ఇదేమో పెకాక్ బ్లూ, ఇదేమో పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ లాగా వచ్చింది. నెక్స్ట్ ఇది పింక్ అండ్ బ్లూ అన్నమాట. ఇది నేను మొన్న ఊరెళ్ళాను కదా దసరా టైంలో ఇది కట్టుకున్నాను. ఇదేమో ఈ శారీ నేను కంచి కామాక్షి టెంపుల్ కి వెళ్ళేటప్పుడు కట్టుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ ఒక తెలుగు అమ్మాయి వాణిల్ ఫంక్షన్ కి కూడా ఈ శారీనే కట్టుకున్నాను. ఇవన్నీ కూడాను మంగళగిరి శారీసే అండ్ ఇవన్నీ కూడా కొలాబ్కి వచ్చిన శారీసే ఈ 3 కూడాను. నెక్స్ట్ ఇది కూడాను మంగళగిరి శారీ అనమాట. ఇదైతే ఇలాగ మగ్గం వరకు వచ్చింది.
నెక్స్ట్ ఇది బ్రౌన్ కలర్ అన్నమాట. మా పిల్లలు మా బావ అందరము కూడా ఒకే కలర్ వేసుకొని దీపావళికి కట్టుకున్నాను ఈ శారీ. నెక్స్ట్ ఇది కూడాను మంగళగిరి శారీనే. శారీ అంతా గ్రీన్ వస్తది, పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే రెడ్ కలర్ వస్తది. ఇది కూడా ఎప్పుడో కట్టుకున్నాను బట్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ఇవన్నీ కూడా మంగళగిరి శారీసే, ఇంకా కొన్ని ఉండాలి. ఈ శారీ కూడా మంగళగిరి శారీనే. ఈ శారీ రీసెంట్ గానే కట్టుకున్నాను, మొన్న పండగ కూర వెళ్ళినప్పుడు కనుమ రోజు కట్టుకున్నాను. ఇదనమాట నా దగ్గర ఉన్న మంగళగిరి శారీస్. ఎన్నయ్యో లెక్కెడదాము. 1 2 3 4, ఇదొకటి 5, ఇదొకటి 6 మంగళగిరి శారీస్ ఉన్నాయి. ఇందులో ఒక్కటి కూడా నేను కొనుక్కున్నది లేదు, అన్ని కొలాబ్కి వచ్చినవే. మంచి శారీస్ కాబట్టి మంచిగా శారీ ఏదైనా ఫంక్షన్కో దేనికైనా కట్టుకున్నాను అంటే వెంటనే వచ్చి వాటర్లో తడిపేయడము, నెక్స్ట్ బయట ఇచ్చేయడం అనమాట. అలాగని అన్ని శారీస్ నేను బయట డ్రై క్లీనింగ్లకి ఐరన్కి ఇవ్వను. కొన్ని శారీస్ ఏమో నేను నార్మల్గా వాష్ చేసేసి దాసేసుకుంటాను. కొన్ని శారీస్ ఏంటంటే ఒక్కసారి కట్టినా కానీ దానికి ఐరన్ చేయకపోతే మళ్ళీ రిపీటెడ్గా కట్టుకోలేము, అందుకోసమని కొన్ని శారీస్ ఓన్లీ ఇస్తాను. మంగళగిరి శారీస్ అన్ని సైడ్కి పెట్టేసుకుంటాను. ఇవైతే 6 శారీస్ లెక్కెట్టండి. నెక్స్ట్ బ్లౌజ్ కూడాను ఏ శారీలో ఆ శారీలోనే ఇలా పెట్టేస్తాను. అప్పుడు మనం మళ్ళీ ఎప్పుడైనా కట్టుకోవాలనుకున్నా కానీ మనకి మళ్ళీ బ్లౌజ్ కోసం ఎతికే పని ఉండదు. ఈ సైడ్ కి పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ శారీ, ఇదేమో మా బావ నాకు ట్రైనింగ్ కి గుజరాత్ వెళ్ళారు, అక్కడ నుంచి తీసుకొచ్చిన శారీ అనమాట. దీనిలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ కుట్టించలేదు, నా దగ్గర ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ తో అయితే పేర్ చేస్తాను. ఇంక ఇందులో బ్లౌజ్ పీస్ అయితే అలానే ఉంది, స్టిచ్చింగ్ కూడా చేసే ఉద్దేశం లేదు. నెక్స్ట్ ఇది కూడాను కొలాబ్కి వచ్చిన శారీనే. మా ఎదురింటి వాళ్ళు పువ్వులు తస్కరించానని చెప్పాను కదా, అప్పుడు కట్టుకున్నాను ఈ శారీ. ఇవన్నీ కూడా ఒక సైడ్ కి పెడతా, ఇవన్నీ కిందకి పెడతా. నెక్స్ట్ ఈ శారీ ఒకసారి మేము హైదరాబాదు యూట్యూబర్స్ ని అందరూ ఒక యూట్యూబ్ మీటింగ్ అనేది అయ్యింది. అప్పటికప్పుడు సడన్ గా శారీ కట్టుకుంటాను అనేసుకొని వెళ్ళి తీసేసుకున్నాను. ఎక్కువ టైం కూడా లేదు, లాస్ట్ మినిట్ లో ఏదో తీసేసుకున్నాను అనమాట. దీనికి కూడాను బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు, ఇందులో కూడా బ్లౌజ్ పీస్ ఉంది. ఈ శారీ మా పెళ్లి చీర కాదు, ఇది మన పెళ్లి చీర కాదు. మన పెళ్లి చీర కూడా కొంచెం ఈ కలరేగా ఉంటది, పింక్ ఉంటది, కాకపోతే ఈ శారీ కాదు. ఇది లంగావాణి శారీ అన్నట్టు సగము ఒక కలర్ ఉంటది, సగం ఒక కలర్ ఉంటది అనమాట. ఇది ఆ మధ్య లంగావాణి శారీస్ అనేవి బాగా ఫేమస్. ఇదైతే మనది 2nd యానివర్సరీనో 3rd యానివర్సరీనో నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ పిల్లలు డెలివరీ అయిపోయిన తర్వాత నేను ఊర్లో ఉన్నాను. నువ్వు ఒకసారి అంతకు ముందు ఆ రోజు రావడానికి కూడా కుదరలేదు, కానీ షాపింగ్ అయితే చేశాను. ఇది ఒక యానివర్సరీ కట్టుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అప్పుడే 2-3 వేలు అయిందనమాట ఈ శారీ. అప్పుడు ఎక్కువ ప్యాటర్న్ బ్లౌజ్ లో నేను స్టిచ్చింగ్ చేయించేసుకునేదాన్ని. ఇదిగోండి ఇలా ఉండే అనమాట ఈ ప్యాటర్న్. ఒక్కొక్క శారీ గురించి చెప్పేసి లోపలిట్టేస్తాను, ఆ తర్వాత ఫైనల్ గా ఒకసారి కౌంట్ చేసుకుంటే బెటర్. నేను అసలే లెక్కల్లో వీక్, ఇవన్నీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను. ఈ శారీ ఒకటి. ఈ శారీ ఇక్కడ మాకు ఒక్కొక్కసారి ఎగ్జిబిషన్లు అనేవి అవుతాయి అనమాట. ఇక్కడ మాకు లోపల టౌన్షిప్ లో అక్కడ ఎగ్జిబిషన్ లో కొనుక్కున్నాను ఈ శారీ. ఇప్పుడు ఒక్కసారి కూడా కట్టుకోలేదు. జామ్దాని శారీ అంటారు కదా, ఆ టైప్ శారీ. ఆ ట్రెండ్ కూడా అయిపోయింది, కానీ ఈ శారీ బ్లౌజ్ కుట్టించలేదు, ఇప్పుడు ఇంకా కట్టుకోలేదు. అలాగుంటది అంతటి. మళ్ళీ కొంటుంటాము, శారీస్ కట్టుకోము, ముందువి కొంటుంటాము, అలా ఉంటది. నెక్స్ట్ ఈ శారీ వరలక్ష్మి వ్రతం కోసమని నేను తీసుకున్నాను. ఈ శారీ విజయవాడలోనా? కాదు, ఆన్లైన్ లోనే ఆర్డర్ చేశాను. ఆన్లైన్ లోనే ఆర్డర్ చేశాను. 2000 చిల్లర, 3000 చిల్లర అనుకుంటా. ఈ శారీ సెమీ పట్టు శారీ. ఇప్పటికి ఇంకా కుట్టించలేదు, కట్టుకోలేదు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి కట్టుకో. ఎందుకు, ఈ లోపల పిల్లల బర్త్డే తర్వాత మన యానివర్సరీ అన్ని వస్తాయిగా, మంచిగా మగ్గం వరకు బ్లౌజ్ కుట్టించేసుకొని వేసుకుంటా, కట్టుకుంటా. నెక్స్ట్ నాకు తెలిసిన ఆవిడ షాపింగ్ చేద్దామని వెళ్తే ఆవిడ షాపింగ్ కోసం అని వెళ్ళి నాకు నచ్చిందని నేను ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ 600 ఎంత సంథింగ్ రేట్ అనుకుంటా. సిపిటి లో ఒక ఆవిడ పర్సనల్ గా స్టాక్ తెచ్చుకొని అమ్ముతుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. నాకు ఎందుకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ కలర్లన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి, పింక్ అండ్ ఆరెంజ్. అవి నా దగ్గర ఈ శారీస్ ఎప్పుడో ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ కలర్ తర్వాత కొన్ని కలర్స్ అనేవి ట్రెండ్ అవుతున్నాయి. ఇది ఎప్పుడు శారీ చెప్పు బావ? ఇది కొనిందే మార్కెట్ లో కొన్నాం కదా. కాదా? కాదు, శ్రీకాకుళంలోనా? కాదు, ఇది మా అమ్మాలు నా కోసం పెళ్లి కోసం అని కొన్న శారీ అనమాట. ఇది కూడాను లంగావాణి శారీనే. నర్సన్పేటలో రాజు టెక్స్టైల్స్ అనేసి ఒక షాప్ ఉంటది, హోల్సేల్ షాప్ అనమాట. నా ఎప్పుడు పెళ్లి? మన పెళ్లిదే? ఇది ఎప్పుడు కట్టుకున్నా చెప్పనా? పగలపూట హనీమూన్ కనేసి విజయవాడ టెంపుల్ కి వెళ్ళాం. ఊటీ హనీమూన్ కానీ ఊటీ వెళ్ళాం కదా.
ఊటీ వెళ్ళిన తర్వాత మనము ఊటీ వెళ్ళక ముందే మన ఊరు నుండి విజయవాడ వెళ్ళాం. విజయవాడలో గుడికి వెళ్ళాం. టెంపుల్ కి అప్పుడు కట్టుకున్నా. అవునవును. అక్కడ కట్టుకున్నా. అప్పుడు పక్క చిక్కుపోయాను. నా ఫోటో ఉంటే యాడ్ చేయి తప్పకుండా. ఉందిలే, ఉంది. ఈ శారీ అప్పుడు 2500 ఎంత అయింది. ఈ శారీ మా అమ్మాలు కొన్నారనమాట నా పెళ్లి టైంలో. తర్వాత ఈ శారీ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా, ఈ కలర్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్. ఈ శారీ అయితే నా దగ్గర చాలా రోజుల నుండి ఉంది. ఈ శారీ ఎప్పుడు కట్టుకున్నాను అంటే, మేము చెప్పాం కదా, మా బావ ఆల్రెడీ చెప్పారు కదా వైజాగ్ లో మాకు ఒక ఫ్లాట్ ఉందనేసి. ఆ ఫ్లాట్ లో అప్పుడు గృహప్రవేశానికి కట్టుకున్నాను ఈ మా శారీ. ఫ్లాట్ గృహప్రవేశం చేసాం కదా, అప్పుడు కట్టుకుంది. మా బావేమో ఇలాగ ఈ కలర్ లో బ్రౌన్ షర్ట్. ఎగ్జాక్ట్ కలర్ దొరకలేదు కానీ కొంచెం మ్యాచ్ చేయడానికి ట్రై చేశారు. ధోతి తీసుకున్నారు. నాకేమో ఈ శారీ, నేనేమో ఈ శారీ కట్టుకున్నాను. ఇదైతే నార్మల్ శారీనే, పట్టు శారీ ఏమి కాదు, సింపుల్ శారీ. బాగుంటది, మళ్ళీ ఒకసారి కట్టుకో. ఇది కూడా నేను కనుక్కున్నదే. నా దగ్గర అయితే మరీ ఎక్కువ పట్టు శారీస్ అయితే ఏం లేవులండి, సింపుల్ శారీసే ఉన్నాయి. నా దగ్గర హైయెస్ట్ పట్టు శారీ ఎప్పటికన్నా ఎక్కువ రేటు కొనుక్కోలే నా కోరిక అయితే ఉంది, కానీ ఎప్పుడు తీరుద్దో. ఇదైతే విజయవాడలో కొనింది. విజయవాడ అంత సౌత్ నచ్చిందేటే? ఆ? విజయవాడలో ఒక చీర కొన్నా కదా అప్పుడు. కానీ ఇన్ని చీరలు ఆహాహా, ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శ్రీకాకుళంలో కొన్నాం. yes. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రీకాకుళంలో కొన్నాను. ఇది కూడాను వరలక్ష్మి వ్రతం కోసం అనేసి ఇది కొన్నాను అనమాట. యాక్చువల్ గా ఆగస్ట్ లో మాకు పెళ్లిళ్ళు ఉన్నాయి అనేసి ఊరు వెళ్ళాము. ఆ పెళ్లి మధ్యలో వచ్చి షాపింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాం. రాఘోల్ పెళ్లి, సమీరా పెళ్లికి వెళ్ళినప్పుడు. చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు. ఇది విజయవాడలో తీసుకుందా ఫైనల్ గా? ఇది విజయవాడలో తీసుకున్న శారీ. ఆ సంవత్సరమే నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేశానన్నమాట. ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, కాకపోతే అది నేను కుట్టించలేదు. దీనికేమో మగ్గ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అనమాట. దీనికి ఇది కుట్టించేసుకున్నాను. ఈ శారీ అప్పుడు ఆ తర్వాత ఒకసారి గోల్డ్ షాపింగ్ కి వెళ్ళినప్పుడు కూడా ఈ శారీ అయితే నేను కట్టుకున్నాను. ఇదైతే గోల్డ్ సమ్ ఇలాగా కలర్ అటు ఇటు మారుస్తా ఉంటే కలర్ మారుతుంది అనమాట. ఇది కూడాను కొంచెం పర్పుల్ కలర్ తర్వాత గోల్డ్ కలర్ లో వచ్చింది. ఇది ఒక శారీ. ఈ శారీ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఈ కలరు అంత బాగా నచ్చింది. మంచి గద్వాల్ పట్టు అంటారు కదా, ఆ శారీ అనమాట. ఇది ప్యూర్ గద్వాల్ పట్టు శారీ. ఇది నాకు కొలాబ్ కే వచ్చింది. యూట్యూబ్ అండ్ ఇన్స్టాకి నేను చేశాను అనమాట. యూట్యూబ్ అండ్ ఇన్స్టాకి కొలాబ్ చేస్తా అంటే నాకు ఈ శారీ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే 2 సార్లే కట్టుకున్నాను. ఒకసారి ఏమో ప్రమోషన్ వీడియో, ఇది కొలాబ్ పెట్టడానికి వీడియో షూట్ చేయాలి కదా, అప్పుడు ఒకసారి కట్టుకున్నా. ఇంకొకసారి నేను హైదరాబాద్ ఒకసారి వెళ్ళాను. అక్కడ జ్యువెలరీ యాడ్ చేశాను అనమాట, ప్రమోషన్. అప్పుడు కట్టుకున్నాను. దీని మీద జ్యువెలరీ ఇమ్మాడి జ్యువెలర్స్, ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ అనుకుంటా. అప్పుడు ఈ శారీ కట్టుకున్నాను. ఈ శారీ మీద నాకేసినా గానీ అదిరిపోయిందండి అసలు. నెక్స్ట్ ఈ శారీ కాటన్ శారీ అనమాట. నార్మల్ గా షాపింగ్కి వెళ్ళాము, అక్కడ నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. కేరళ కాటన్ శారీ టైప్ అనమాట. ఇదైతే నేను ఎప్పుడంటే బరాటంలో తీసుకున్నాం. ఎస్, బరాటం పర్లకిమిడ్ లో బరాటం షాప్ అని మంచి ఫేమస్, అక్కడ తీసుకున్నాను. ఈ శారీ 1000 బిలోనే అయ్యింది ఈ శారీ. ఈ శారీ మేము తిరుపతి వెళ్ళేటప్పుడు తిరుపతిలో కట్టుకున్నాను ఈ శారీ. కాటన్ శారీ అనమాట. నాకు కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం. గోల్డెన్ కాటన్ శారీస్ కూడా ఇంకొస్తాయిలేండి. ఇదైతే నేను డబ్బులు ఇచ్చా కొనుక్కున్నాను. నెక్స్ట్ ఇది కూడా కొలాబ్కి వచ్చిన శారీనే. ఇదేమో అదేదో పట్టు అన్నారు, నేను ఆ పేరు మర్చిపోయాను. 1 టైప్ ఆఫ్ పట్టు శారీనే. ఇదైతే ఇక్కడ దసరాకి ఇది ట్రెడిషనల్ కలర్ అనమాట. బెంగాల్లో దసరా అనే కాదు, బెంగాల్లో ట్రెడిషనల్ కలర్ అంటే ఇదే, రెడ్ అండ్ వైట్. ఇదేమో నేను ఒకసారి దసరా కట్టుకున్నాను. కట్టుకుని పాండల్స్ అన్ని చూడడానికి వెళ్ళాం కదా. వెళ్ళాం. ఎస్, కొన్ని శారీస్ మా బాబు బాగానే గుర్తున్నాయి, కొన్ని శారీస్ గుర్తులేవు. మాధవి శారీలోనే చాలా బాగుండిద్ది. ఇదైతే పట్టు శారీ, కొలాబ్కి వచ్చిన శారీ. నెక్స్ట్ ఇది కొనుక్కుంది, ఇది కొనుక్కున్నది ఎగ్జిబిషన్ లో కొనుక్కున్న శారీ అనమాట. ఇది ఇక్కడ మాకు అవుతా ఉంటాయి క్లబ్ లో ఒక్కొక్కసారి. అక్కడ నాకు మెయిన్ గా ఈ శారీ ఎందుకు కొనుక్కున్నాను అంటే, ఇదిగోండి ఇవిలాగా వర్క్ చేసి ఉన్నాయి అనమాట. గోల్డ్ అండ్ పింక్ కలర్ లో వచ్చింది. మొత్తం ఇట్లాగా అక్కడక్కడే ఉన్నాయి ఈ బుటీస్ చూసి ఫ్లాట్ అయిపోయి కొనుక్కున్నాను. ఆ తర్వాత ఇట్లాగా నేను శారీ ప్లీట్స్ పెట్టేసుకుంటే ఈ ఫ్లవర్ ఒక్క దగ్గర కూడా కనబడట్లేదు, నార్మల్ శారీలోనే ఉంది. ఆ తర్వాత రియలైజ్ అయ్యా అనవసరంగా కొనుక్కున్నా అని. బట్ కొనేసాక రేట్ ఎక్కువేగా, ఇది 2000 చిల్లర పడింది. ఇది కాటన్ శారీ అనమాట. నేను హైదరాబాద్ ప్రమోషన్ షూటింగ్ కనేసి వెళ్ళాను, అక్కడ తీసుకున్నాను. షీ నీడ్స్ లో తీసుకున్న శారీ, కాటన్ శారీ చాలా బాగుంది. దీనికేమో కాలర్ నెక్ పెట్టి కుట్టించేసుకున్నాను. నెక్స్ట్
ఈ శారీ సుధాతి అని ఒక వెబ్సైట్ లో మా బావ తీసుకో, అందులో రేట్లు బాగున్నాయి, తక్కువ రేట్లు ఉన్నాయి, బాగున్నాయి తీసుకోండి. నేనే 2-3 చీరలు తీసుకోమంటే తీసుకుంది. ఇలాగ బ్లాక్ శారీ, దీని మీద ఇలా మల్టీ కలర్స్ లాగా బోల్డెన్ కలర్స్ వచ్చాయి. దీనికి ఇదిగోండి బ్లౌజ్ అయితే చుక్కల బ్లౌజ్ వచ్చింది, చుక్కల బ్లౌజ్ వచ్చింది, రివర్స్ లో ఉంది బ్లౌజ్. ఈ శారీ ఒకసారి కట్టుకున్నాను. బ్లాక్ శారీ కూడా నా దగ్గర ఇంత వరకు లేదు, ఇదే నా ఫస్ట్ బ్లాక్ శారీ. అంటే బార్డర్ బ్లాక్ కలర్ ఉంది కానీ ఇలా మొత్తం శారీ అంతా బ్లాక్ ఇప్పటి వరకు లేదు, ఇదే ఫస్ట్ బ్లాక్ శారీ. ఇది నేను డబ్బులు ఇచ్చా కొనుక్కున్నా. ఈ శారీ అయితే కొలాబకు పంపించిన శారీ, బ్లాక్ అండ్ ఎల్లో. ఆ మధ్య ఫుల్ ట్రెండ్ అయింది ఈ శారీ అన్నమాట. ఆ మధ్య అంటే ఒక 2 సంవత్సరాల క్రితంలేండి. రోటి పచ్చడి ఏదో చేసినట్టున్నా అనుకుంటా. గోంగూర రోటి పచ్చడి ఏదో చేశాను. తర్వాత ఒకసారి కట్టుకొని ఈ శారీ కూడా కొలాబ్కి వచ్చిన శారీ ఇక్కడ పెడదాం. ఈ శారీ ఎప్పుడుదే నాకు ఫోటో కనిపిస్తుంది, మన పిల్లలు చిన్నప్పుడు కనిపిస్తుంది. అంటే ఫోటో నాకు గుర్తొచ్చింది. కార్తో ఫోటో షూట్. అప్పటికి మనకి యూట్యూబ్ ఛానల్ లేదు. ఈ శారీ నేను కొనుక్కున్నది కాదు, ఎవరో పెళ్లికి ఇచ్చారు. ఇచ్చారన్నమాట. ఓకే, అదే పెట్టుపోతలు పెడతారు కదా పెళ్లి టైంలో, అప్పుడు ఇచ్చిన శారీ అన్నమాట. ఈ శారీ అయితే అంటే తక్కువ రేటుదా ఎక్కువ రేటుదా నాకు తెలియదు కానీ మంచిగా నాకు నా శరీరానికి సెట్ అయింది. మా హాల్లో ఫ్రేమ్ కూడా ఉంటది ఈ శారీతో ఫోటో. నెక్స్ట్ ఈ శారీ సంగీత సుధాకర్ ఒక ఓమగ్వా అక్కడ అందులో నచ్చి తీసుకున్నాను అన్నమాట. ఈ శారీ 650 ఎంత సంథింగ్ అనుకుంటా. మెరూన్ అండ్ ఇట్లా గోల్డ్ కలర్ లాగా వచ్చింది. ఇది కూడా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్న శారీనే. తర్వాత ఇలాంటి శారీలే గివ్ అవే. ఈ శారీ నాకు బాగా నచ్చి ఇలాంటి శారీస్ నేను 30 శారీస్ గివ్ అవే ఇచ్చాను. 10 శారీస్ ఈ కలర్, 10 శారీస్ వేరే కలర్, అలాగా 3 కలర్ల శారీస్ మీకు నచ్చిన ర్యాండమ్ గా పంపించేశారు. ఆ శారీ అన్నమాట. ఇది నేను కొనుక్కున్న శారీ. చాలా మంది దానికి మెసేజ్లు పెట్టారు, మెయిల్ కూడా పెట్టారు. నాకు వచ్చింది చీర బాగుందని పెట్టారు చాలా మంది. ఇది కొనుక్కుంది కదా, ఇది నేను కొనుక్కున్న శారీ. ఈ మధ్య ఇలాంటి శారీస్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి తెలుసా? నీకు అన్ని ట్రెండ్ అవుతాయి. ఈ శారీ నేను కొనుక్కున్న తర్వాత ఈ శారీ మింత్రాలోనూ ఎందులోనో అవైలబుల్ గా ఉంది కూడా. దీనికి యాక్చువల్ గా బ్లౌజ్ పీస్లు ఏమి ఉండవు, కాకపోతే నా దగ్గర ఉన్న బ్లౌజ్ కూడా కరెక్ట్ గా సెట్ అయింది దీనికి. నెక్స్ట్ ఈ శారీ ఇది కూడా బెనారసి సిల్క్ శారీ, బెనారసి పట్టు శారీ అన్నమాట. రివర్స్ లో ఉంది. ఆ మధ్య ఈ కట్ వర్క్ బార్డర్లు పిచ్చి ఇచ్చారు. కొలాబ్కి వచ్చిన శారీ అనమాట ఇది. దీనికి బ్లౌజ్ ఏమో ఇలాగా ఎల్లో కలర్ లో వచ్చింది. ఇది ఒకసారి మన ఇక్కడ లోపలికి వెళ్తాం కదా, ఏంటది విశ్వకర్మ పూజకి టైంలో కట్టుకున్నాను ఈ శారీ నేను. నెక్స్ట్ ఇది కూడా కొలాబ్కి వచ్చిన శారీనే. అనూస్ కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించారు ఇది. నాకు మా వదినకి సేమ్ కలర్, మా అల్లుడి అన్నప్రాసన కట్టుకున్నాము. మా వదినేమో బ్లూ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకుంది, నేనేమో గ్రీన్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈ శారీ ఆ మధ్య ఫుల్ కాంట్రవర్సీలు అయిన శారీ ఇదే మంచి డిజైనర్ శారీ అన్నమాట. ఈ శారీ కొలాబ్కి పంపించిందే, నేనేమి కొనుక్కున్నది కాదు. నెక్స్ట్ ఇది విజయవాడ మాధవి బర్త్డేకి విజయవాడలో కనదుర్గం టెంపుల్ కి వెళ్ళాము. అప్పుడు కట్టుకుంది. విజయవాడలో అప్పుడు కట్టుకున్నప్పుడు కొంచెం స్లిమ్ గా ఉండేది, చాలా బాగుండేది అప్పుడు. అసలు ఇదైతే మంచి కాటన్ శారీ అనమాట. ఈ శారీ 2 సార్లు కట్టుకున్నాను. ఎక్కువ రేట్ తక్కువ రేట్ అని కాదు, నాకు ఆ శారీ నచ్చితే మంచిగా మెయింటైన్ చేస్తా. ఇది ఆ శారీ అనమాట. ఇది కూడా కొలాబ్కి వచ్చిన శారీనే. ఇది కేవీఎస్ షాపింగ్ అనే ఇన్స్టా పేజ్ ఏదో అనుకుంటా, ఇది కూడా కొలాబ్కి వచ్చింది. నెక్స్ట్ ఈ శారీ కూడా కొలాబ్కి వచ్చిన శారీనే. ఇదైతే ఒక సైడ్ బ్లూ, ఒక సైడ్ ఏమో గ్రీన్ అనమాట. ఇలాగా 2 షేడ్లు వచ్చాయి అనమాట. ఇది కూడా బ్లౌజ్ ఎక్కడ ఉందో ఎతకాలి, కొన్నిటికి బ్లౌజులు కూడా లేవు. ఒక్కొక్కటి తవ్వుతుంటే బ్లౌజులు దొరుకుతా ఉంటాయి, ఏ బ్లౌజ్ ఆ బ్లౌజ్ లో పెడదాము. ఇదే కూడా మంచి కాటన్ శారీ అనమాట. ఆన్లైన్ లో ఆర్డర్ చేసాము, మీషోలో అనుకుంటా. ఇప్పుడు లింక్ ఇవ్వడానికి కూడా అవ్వదు. మీషోలోనే ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసాము, కరెక్ట్ గా గుర్తులేదు కానీ. ఈ శారీ నేను ఎప్పుడు కట్టుకున్నాను అంటే, మాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది 1 lakh సబ్స్క్రైబర్స్ అయినందుకు. ఊర్లో నువ్వు ఇక్కడ సిల్వర్ ప్లే బటన్ పికప్ చేసుకొని అక్కడ తీసుకొని వస్తే అక్కడ మా అమ్మ మా నాన్న ముందు ఓపెన్ చేసాము. ఆ వీడియో ఇప్పుడు ఉందో లేదో కానీ అప్పుడు కట్టుకున్న శారీ ఇది. నెక్స్ట్ ఈ శారీ మా అమ్మలు లాస్ట్ ఇయర్ పండగ తీసుకోమంటే డబ్బులు ఇస్తే నేను ఈ శారీ తీసుకున్నాను. పాతపట్నం స్నేహ షాపింగ్ మాల్ లో తీసుకున్నాను. 1700-1800 ఎంత అయింది. ఇది ఎప్పుడు కట్టుకున్నానే గుర్తులేదు. తిరుపతి వెళ్ళాం కదా, దర్శనంకి వెళ్ళినప్పుడు నువ్వు రెడ్ కొరతా. తర్వాత వినాయక చవితి కట్టుకున్నా, గుర్తులేదు నాకు. అప్పుడు కట్టుకున్న శారీ అనమాట ఇది. ఇది మా అమ్మాలు ఇచ్చినట్టు. నెక్స్ట్ ఈ శారీ ఇది కూడా కొలాబ్కి వచ్చిన శారీనే. పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉందనమాట.
దీనికి కూడాను ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగా కట్ వర్క్ బార్డర్ వస్తుంది. ఈ శారీ కూడా లోపల ఇట్టేద్దాం, కొలాబ్కి వచ్చిన శారీ. ఇది ఎప్పుడు శారీ? ఇది చెప్పి ఇది మన పెళ్ళప్పుడు చీర. ఇది మా పెళ్లి చీర. యాక్చువల్ గా ఇది 4,000-5,000 అయ్యింది అనమాట. 4,000 గల ఎక్కడ నర్సన్పేట రాజు టెక్స్టైల్స్ షాప్ లోనే. ఇది కూడాను లంగవని శారీనే. సగం నా దగ్గర ఉండేవి అప్పుడు ఆ రోజుల్లో తీసుకున్నవన్నీ కూడాను కొంచెం లంగవని శారీసే. ఇదిగోండి ఈ కలర్ లో వస్తుంది అనమాట లంగా లాగా. పైట తర్వాత బ్లౌజ్ అయితే పింక్ కలర్ లో వస్తుంది. దీని బ్లౌజ్ అయితే ఇదిగోండి ఎంత మంచిగా హెర్మండలం స్టైల్ ప్లస్ లో కుట్టించేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ దేనికి పనికిరాదు అనేసి ఇంకా వేరే బ్లౌజ్ దీనికి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ మన 10th యానివర్సరీ వస్తుందిగా, అప్పుడు ఒక షూట్ చేయించుకుందాం, ఒక సాంగ్ షూట్ చేద్దాం. ఒక సాంగ్ షూట్ చేద్దాం, అప్పుడు శారీలు మార్చు. నెక్స్ట్ ఇది కూడా కొలాబ్కి వచ్చిన శారీ. చాలా బాగా నచ్చింది. లైట్ వెయిట్ గా ఉంది. జార్జెట్ శారీ అన్నమాట. ఎప్పుడన్నా సింపుల్ గా కట్టుకోవాలి అంటే, ఊరికే సరదాగా కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు అనేసి ఈ శారీ తీసుకున్నా. ఇంకా ఉన్నాయి ఇంకా బోల్డ్ ఉన్నాయి. అక్కడ సగం కూడా అయినట్లేవు. ఇక్కడే ఒక 40 చీరలు అయినట్టు ఉన్నాయి. సెంచరీ కొడతావు మాది కదా. ఇంకా అసలు కొన్ని శారీస్ అయితే అలాగే ఉన్నాయి. ఇది కూడాను మంగళగిరి శారీనే. ఇది కొలాబ్కి వచ్చిందా? కొలాబ్కి వచ్చిన శారీనే. జాతిరత్నాలు జ్యువెల్స్ 9 అనే ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించారనమాట ఈ శారీ. మా పిల్లల 5th బర్త్డే మేము బయట చేసాము. అప్పుడు కట్టుకున్న శారీ. ఆ తర్వాత ఇప్పుడు కట్టుకున్న తర్వాత ఈ శారీ మా అన్నయ్య పెళ్లికి మా వదిన వాళ్ళు నా కోసం కొన్ని శారీ అనమాట. దీనికి తర్వాత కట్ వర్క్ చేయించినట్టు. దీనికి ఇదే శారీ మొత్తం ఇలా బ్లూ వస్తుంది. పైట చెంగు అయితే ఇలా పింక్ వస్తుంది. పింక్ బ్లౌజ్ వచ్చింది అనమాట. కట్ వర్క్ బార్డర్ నేను తర్వాత అటాచ్ చేయించాను బ్లౌజ్ కి. ఆ తర్వాత శారీ బార్డర్ మొత్తం కూడాను కట్ వర్క్ బార్డర్ ఏమో నాకు పింకీ కలెక్షన్స్ సంథింగ్ ఏదో ఇన్స్టా పేజ్ అనుకుంటా వాళ్ళు పంపించారు. చాలా కొలాబ్స్ చేశాను కదా. మాక్సిమం కొన్ని గుర్తున్నాయి కానీ కొన్ని గుర్తులేవు. నెక్స్ట్ ఈ శారీ నేను డబ్బులతో కొనుక్కున్నాను. బెనారస్ గ్యాలరీలో ఈ శారీ నేను కొనుక్కున్నాను అనమాట. 4,000 ఎంత సంథింగ్ అయ్యింది. ఎగ్జాక్ట్ గా ప్రైస్ గుర్తులేదు. దీనికైతే రామ గ్రీన్ కలర్ లో నేను మళ్ళీ ఇదంతా ఎక్స్ట్రా వర్క్ అనమాట. మంచిగా వచ్చిన శారీకి ఇలాగ కట్ వర్క్ చేయించాను. దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడాను నేను చేయించాను అనమాట. ఇదిగోండి ఈ శారీకి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించాను. నేను హెవీగా చేయించుకున్నాను అనమాట ఈ బ్లౌజ్. ఇది 2వ బ్లౌజ్ అనుకుంటా నేను మగ్గం వర్క్ చేయించుకున్నది. ఎంత రేట్ పెట్టి ఒక్క శారీకి ఎందుకు మ్యాచ్ చేయాలా అనేసి ఇంకో శారీ కూడా ఈ బ్లౌజ్ కి సెట్ అయ్యేలాగా కొనుక్కున్నాను. ఇదైతే నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో నేను బాగుండిద్ది తీసుకోమంటే తీసుకున్నాను. పండక్కి కట్టుకున్నా. సంక్రాంతి రోజు కట్టుకున్నా ఈ శారీ. నెక్స్ట్ ఈ శారీ మా చిన్నత్త వాళ్ళు ఒకళ్ళు విజయవాడలో ఉంటారు. వాళ్ళ ఇంటికి మాకు పెళ్ళైన తర్వాత వెళ్తే నాకైతే ఈ శారీ పెట్టారనమాట. ఈ శారీ అయితే ఇంకా నేను స్టిచ్చింగ్ చేయించేసుకొని కట్టుకున్నాను. ఈ శారీ కూడా ఒకసారి వినాయక చవితికి ఎప్పుడో కట్టుకున్నాను. ఫొటోస్ ఉంటే యాడ్ చేస్తారు. ఒకసారి కట్టుకున్నా. బ్లౌజ్ కుట్టించినందుకు అన్ని ఒక్కొక్కసారి కట్టుకున్నాను అంతే. ఈ శారీ కూడా బెనారస్ గ్యాలరీలో ఉంది. బెనారస్ గ్యాలరీ. ఇదైతే ఏంటంటే ప్రమోషన్ వీడియో షూట్ చేసినందుకు ఒక శారీ నాకు ఇచ్చారు. మీకు ఒక రేంజ్ చెప్తారు, ఆ రేంజ్ లో మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీ రీసెంట్ గా ఎప్పుడంటే మీ ఫ్రెండ్ పాప బర్త్డేకి వెళ్ళాం కదా టెంపుల్ లో అప్పుడు కట్టుకున్నాను రీసెంట్ గా అయితే ఈ శారీ. నెక్స్ట్ ఈ శారీ ఇందాక చూపించాను కదా ఒక గ్రీన్ కలర్ శారీ. ఆ శారీ ఈ శారీ 2 శారీస్ మా బావ అయితే నాకు గుజరాత్ నుండి తీసుకుని వచ్చారు. ఈ శారీ నేను మా అన్నయ్య నేను పాతపట్నం అమ్మతల్లి గుడికి అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళాం కదా. రీసెంట్ గానే కట్టుకుంది. పండగ అయిపోయిన తర్వాత ఫోటో షూట్ కూడా దీనిలోనే చేపించేసుకున్నాను. వైట్ వస్తుంది. తర్వాత ఇలాగ చెమ్కిలు ఉన్నాయి ఈ శారీ మీద. నాకు ఎందుకు చూడగానే నచ్చింది తీసుకున్నాను. ఇది కొనుక్కుందే. ఇది భోగి రోజు కట్టుకున్నాను. ఇది కూడా నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నదే. కాంచీపురం లో తీసుకున్నాను ఈ శారీ. ఈ శారీ 5,200 అయింది. ఎవరో కామెంట్ కూడా పెట్టారు, ఇది 5,000 చీర పట్టు శారీనా, నార్మల్ 500కి దొరికే శారీ లాగా ఉందనేసి. చూడడానికి ఎలాగున్నా కానీ పట్టుకుంటే క్లాత్ లో తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. ఇదైతే పట్టు శారీ. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. నెక్స్ట్ ఈ శారీస్ మెయిన్ అమ్మ ఈ శారీస్ చూపించలేదు. ఇది కూడాను పట్టు శారీనే. కొలాబ్కి వచ్చిన శారీ. మంచి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ వచ్చింది అనమాట పైట. అలాగే బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ లో వచ్చింది. ఇది మా బావ బర్త్డేకి నేను కట్టుకున్నాను ఈ శారీ. నీ బర్త్డేకి నా బర్త్డే కట్టుకున్నావు స్పెషల్ గా. అలాగుంటది. ఇది కూడా కొలాబ్కి వచ్చిన శారీనే కాబట్టి పట్టు శారీ. నెక్స్ట్ నా దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ శారీ ఇదే అనమాట. కాంచీపురంలో తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 9,000 పడింది.
నా దగ్గర ఉన్న హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ శారీ ఇదే అన్నమాట. ఇదే ఇందులోనే ఫోటోషూట్ చేపించేసుకున్నాను. నా దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ శారీ ఇదే, 9000. ఇది ఒక శారీ అన్నమాట. దీనికి ఆపోజిట్ లో వస్తుంది. ఇదిగోండి చూడండి, కరెక్ట్ గా చూడండి. దీనికి ఇది పైట్ అన్నమాట, గ్రీన్ కలర్. దీనికేమో శారీ మొత్తము గ్రీన్. ఆపోజిట్ లో శారీస్ అనమాట ఈ రెండు. అలా తీసుకున్నాను నేను. ఇది కూడాను నేను తీసుకున్న శారీనే. దీనికేమో ఇలాగ పింక్ బ్లౌజ్ వచ్చింది, దీనికేమో గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. హైదరాబాద్ లో సఖీలో నేను తీసుకున్న శారీ. ఒకసారి స్టోర్ విజిట్ కని సఖీకి వెళ్ళాను, అప్పుడు అక్కడ తీసుకున్నాను ఈ శారీ. 6000 అయ్యింది. నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నాను ఆ శారీ. నెక్స్ట్ ఈ శారీ నాకు నేను ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళు కొంతమంది నాకు కలిసి చిన్నగా సీమంతం లాగా సెలబ్రేట్ చేసి అప్పుడు నాకు ఈ శారీ పెట్టారు. అప్పుడు శారీ అనమాట. ఇది గ్రీన్ అండ్ బ్లూ కలర్ వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చింది. నెక్స్ట్ ఇది నా పెళ్లి శారీ అనమాట. ఇది 6000 అయింది, 5000 అయింది. ఇల్లు బయలుదేరేటప్పుడు కన్నారింటి శారీనే ఉండాలంటారు. అప్పుడు ఇది మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు నా కోసం ఈ శారీ. 5000. అప్పుడు రోజుల్లో పట్టు చీరలు అంటే ఎలాంటివే ఉండేవిలండి, వర్కలతో ఇట్లాగా. ఇప్పుడైతే మంచి మంచి పట్టు శారీస్ దిగిపోయాయి. అప్పటికి ఏది ట్రెండింగ్ ఉందో అప్పుడు అవి తీసుకున్నాను. అండ్ అప్పుడు నాకు ఇంత శారీ నాలెడ్జ్ కూడా ఏం లేదు, కలర్ నచ్చిందని తీసేసుకున్నాను. మంచి బ్లూ కలర్కి ఏమో బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది. నా శారీ బ్లౌజ్ నాకు ఫిట్ అవ్వలేదు. మా అన్నయ్య పెళ్లిలో కట్టుకుందాం అనేసి ఇలా రెడీమేడ్ బ్లౌజ్ సేమ్ కలర్లో తీసి కుట్టించేసుకున్నాను. క్లాత్ తీపించి కుట్టించేసుకున్నాను. కానీ ఈ బ్లౌజ్ అంత సెట్ అవ్వలేదు. ఆ తర్వాత ఒకసారి మా యానివర్సరీకి ఎప్పుడు ఆల్బమ్ అంతా చూపించాను కదా, అప్పుడు కూడా ఈ శారీ కట్టుకున్నాను. నెక్స్ట్ ఈ శారీ మేము విజయవాడ వెళ్ళాము. అప్పుడు మా బావ వాళ్ళ ఫ్రెండ్ జోయల్ వాళ్ళ వైఫ్ ఈ శారీ నాకు పెట్టింది. వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఈ శారీలో కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉంది, ఇప్పుడు కుట్టించలేదు. తర్వాత ఇది కాటన్ శారీ. నాకు ఎక్కువ కాటన్ శారీస్ అంటే భలే ఇష్టము. ఇది కూడా ఎప్పుడో ర్యాండమ్ గా తీసుకున్న శారీ అనమాట. ఈ శారీ గుర్తుపెట్టు బావా, ఎప్పుడు తీసావు, ఎప్పుడు కన్నావు? ఇప్పుడు ఫోటో గుర్తు వస్తుంది కానీ ఏదో ఫోటో ఎప్పుడుదో గుర్తు రావట్లే. పిల్లల అన్నప్రాసనకి పిల్లల అన్నప్రాసనకి కట్టుకుని చెప్తున్నా, నీకు ఫోటో గుర్తు చేస్తున్నా. శారీ ఎక్కడ కొన్నావు చెప్పట్లేదు నువ్వు. శారీ అక్కడ కొన్నావు గుర్తులేదు. పెళ్ళయి నేను హల్దియా వచ్చిన తర్వాత నేను అక్కడ వెస్ట్ బెంగాల్ లో కొన్న ఫస్ట్ శారీ ఇదే అనమాట. అక్కడ లోపల మార్కెట్ తీసుకున్నాము ఈ శారీ. ఎంత అయిందో గుర్తులేదు. ఇది కొలాబ్కి వచ్చింది కదా, ఇది కొలాబ్కి వచ్చిన శారీనే. జిమ్మిచ్చు శారీలు ఇవి. ఈ శారీ ఒకటి ఇది గ్రీన్ కలర్, ఇదేమో వైన్ కలర్ అనమాట. ఈ రెండు కూడా సేమ్ మెటీరియల్ లో శారీస్, కలర్స్ వేరు. రెండు వేరు పేజీలో నాకు కొలాబ్కి పంపించాయి. ఈ రెండు శారీస్ కూడాను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అంజలి గారి ఇంటికి వెళ్ళాను. తర్వాత వేరే తెలుగు ఒక ఆవిడ ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఈ శారీస్ కట్టుకున్నాను. ఎంత చూసారా, అసలు ఎంత జ్ఞాపక శక్తి. ప్రతి శారీకి ఒక్కొక్క స్టోరీ చెప్తున్నాను, అంత గుర్తుంది నాకు. ఇవి గుర్తుంటాయి, వేరే పనికొచ్చే గుర్తుండవు. ఏటో 3 డోర్లు బీరువా కొనెత్తే నా బట్టలు అన్ని సరిపోతాయి అంటే అసలు నేను ఈ బాక్స్ ఏవి పంపించలేదు. అప్పుడే బీరువా నిండిపోతుందా అమ్మ. ఇది కూడా కొలాబ్కి వచ్చిన శారీనే, పట్టు శారీ. మంచి శారీ, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది మా ఫ్రెండ్ సేమంతంకి ఒకసారి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను ఈ శారీ. తర్వాత ఇక్కడ ఒక పార్టీ కూడా అయితే పార్టీకి కూడా ఈ శారీ కట్టుకున్నాను. ఈ శారీ కూడా కొలాబ్కి వచ్చిన శారీనే, మంచి రస్ట్ ఆరెంజ్ కలర్. ఇదైతే విస్కోస్ సిల్క్ ఏదో అంటారు కదా, ఆ మెటీరియల్. ఒకసారి కట్టుకున్నాను. నెక్స్ట్ ఇది లంగావాణి. ఇది కూడా కొలాబ్ కోసమే కట్టుకున్నాను, తర్వాత ఇప్పుడు కట్టుకోలేదు. నెక్స్ట్ ఇది మెటీరియల్ తెలియదు కానీ ఇది కూడా చెక్స్ వచ్చి ఒక శారీ. ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ ఉంది కానీ నా దగ్గర ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ తో మ్యాచ్ చేసి ఎప్పుడైనా కట్టుకుంటాను. నెక్స్ట్ ఇది ఒక శారీ. ఈ శారీ కూడాను నాకు ఒక ఇన్స్టా పేజ్ వల్ల కొలాబ్కే పంపించారు. ఈ శారీ జాతిరత్నాలు జ్యువెల్స్ నేను ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించారు. దీనికి నేను ఇలాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ చేయించేసుకున్నాను. ఈ శారీ ఏమో మా యానివర్సరీకి ఒకసారి కట్టుకున్నాము. మా బావ కూడా సేమ్ కలర్ షర్ట్, సేమ్ కలర్ పంచ అనమాట. సాయి పల్లవి కలెక్షన్స్ అనేసి ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించారు కొలాబ్ కి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజులు అయితే పెట్టాను కదా, ఆ బ్లౌజులు అన్ని కూడాను స్లాకాస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనే ఒక ఇన్స్టా పేజ్ వల్లే నాకు పంపించారు. వాళ్ళ దగ్గర నాకు మోడల్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చుతున్నాయి. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటాయి. మనకి ఏ మోడల్ చెప్తే ఆ మోడల్ వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు. నెక్స్ట్ ఈ శారీ జార్జెట్ శారీనే, నార్మల్ డైలీ వేర్ బాగుంటాయి అనేసి ఇలాంటి శారీస్, సింపుల్ శారీస్ కూడా కొన్ని నేను కొలాబ్కి చేశాను. ఇవైతే బీరువాలో ఏం పెట్టానులేండి, ఇవి నార్మల్ గా బయట ఉంచేసుకుంటాను. ఇంకా అన్ని బీరువాలు పెడితే బీరువా సోర్స్ అలట్లేదు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంక ఇవన్నీ నార్మల్ బ్లౌజ్ లో అవన్నీ ఉండిపోయి కొన్ని. ఏమైపోయినాయి డబ్బాల్లో? ఇక్కడ తెచ్చినవి అయినాయి. ఇంకా లెక్క ఇప్పుడు అవన్నీ చీరలు. ఇప్పుడు ఈ చీర లెక్కెట్టేద్దాం. ఇవి అంటే ఒక 40, 3, 4,
5, 6, 7, 8, 9, 10, 11, 12, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 55, 56, 57, 58. ఇక్కడికే 58 అయినాయి. ఇక్కడ తెచ్చిపెట్టిన శారీస్ అన్ని లోపల పెట్టేశాను. వీటన్నిటి గురించి చెప్పాను కదా, ఇంకా బోల్డ్ అన్ని శారీస్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీసి దాని గురించి కూడా మళ్ళీ కొన్ని చెప్పాలి అంటే నాకు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ కావాలి. కొంచెం వాటర్ తాగేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాము. 3 అట్టపెట్టెలు ఖాళీ చేశాను. 3 అట్టపెట్టెలు ఖాళీ చేసినందుకు ఇదిగోండి ఇన్ని శారీస్ మళ్ళీ వచ్చాయి అనమాట. ఆల్రెడీ బీరువా ఆల్మోస్ట్ నిండిపోయింది. పైనకి వచ్చే ఖాళీ ఉంది, ఇంక ఈ సైడ్ ఒక డోర్ ఖాళీ ఉంది. ఈ బట్టలు సర్దేస్తే ఇంకా అది కూడా నిండిపోద్ది అనమాట. ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి, అవి ఇంకా ఎక్కడ పెట్టుకోవాలో. నా బట్టలకి 3 డోర్ ఈ బీరువా కూడా సరిపోయేలాగా లేదు. నాకు తలనొప్పి వచ్చేస్తుంది ఇవన్నీ సర్దడానికి. నెక్స్ట్ ఈ శారీ కూడా కొలాబ్కి వచ్చిన శారీనే, నేను కొనుక్కున్నది కాదు. దీనికి రన్నింగ్ బ్లౌజ్ కుట్టించాను, ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేయించాను అనమాట. అన్ని అంటే ఒక్కొక్కసారి హెవీగా కట్టుకోవాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి సింపుల్ గా వేసుకోవాలనిపిస్తుంది కదా. సింపుల్ గా వేసుకోవాలి అనుకున్నప్పుడు దీనికి వచ్చిన నార్మల్ రన్నింగ్ బ్లౌజ్ వేసుకుంటాను. కొంచెం హెవీగా వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ వేసుకుంటాను కనేసి. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ శారీ కూడాను కొలాబ్కి వచ్చిందే అనమాట. మొత్తం ఇలా రెడ్డే వస్తుంది. నెక్స్ట్ ఇది కాటన్ శారీ ఉంటుంది. షీ నీడ్స్ కి నేను ప్రమోషన్ చేయడానికి వెళ్ళాను అనమాట, స్టోర్ విజిట్ కి. అప్పుడు నేను అక్కడ తీసుకున్నాను. నాకనే కాదులేండి, అప్పుడు మా అమ్మకి మా బాపకి నాకు 3 శారీస్ తీసుకున్నాను. వాళ్ళకి ఇచ్చేసాను. నాకు ఈ కలర్ అనమాట కాటన్ శారీ. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ కాటన్ శారీలన్నీ బయటకు తీస్తాను, అప్పుడప్పుడు కడతాను. ఇవన్నీ ఒక దగ్గర పెడుతున్నాను, ఒకేసారి బీరువాలో పెడదాం అనేసి. ఇది జార్జెట్ శారీ అనమాట, సింపుల్ జార్జెట్ శారీ. అప్పుడప్పుడు హెవీగానే, ఎప్పుడు హెవీగా కాదు, అప్పుడప్పుడు సింపుల్ గా ఇంట్లో కట్టుకోవాలనిపిస్తుంది కదా, అప్పుడు కట్టుకుందామని తీసుకున్నాను. ఇది కూడా షీ నీడ్స్ లోనే తీసుకున్నాను. మొన్న ఒకసారి మేము పాతపట్నం మమతల గుడికి వెళ్ళేటప్పుడు మా వదిన బ్లూ కలర్ శారీ కట్టుకుంది కదా, నాది సేమ్ ఎల్లో కలర్ శారీ అనమాట. మా వదినకి 2 శారీస్ చూపిస్తే ఆ శారీ మా వదిన తీసుకుంది, నేను ఈ శారీ ఉంచేసుకున్నాను. ఈ శారీ అయితే పర్లేదు, 2-3 సార్లు బాగానే కట్టుకున్నాను. నెక్స్ట్ ఈ శారీ ఎప్పుడు తీసుకున్నానో చెప్పు బావా. మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు. ఎక్కడికి ట్రిప్ వెళ్ళాము? అది ప్లేస్ మసూరి ట్రిప్ వెళ్ళినప్పుడు బ్యాంబూ దేంతోనో తయారు చేశారు అనేసి అంటే సమ్మర్ లో బాగుంటుంది అన్నాడు. పర్లేదు, బాగుంది. అక్కడ నుంచి గుర్తుగా ఒకటి తీసుకొచ్చాను. ఇది ఏంటంటే వాష్ చేసిన తర్వాత ఎండలో ఆరేస్తే హార్డ్ గా అయిపోతుంది శారీ, నేర్లోనే ఆరేయాలనేసి చెప్పారనమాట శారీ కొన్నప్పుడు. ఈ శారీ కూడా కట్టుకున్నాను, బాగుంది. దీనికేమో ఇట్లాగా లైన్స్ లాగా స్ట్రైప్స్ తో బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా కొలాబ్కి వచ్చిన శారీస్ ఏనండి. నేను డబ్బులు పెట్టి కొనుక్కున్న శారీస్ కంటే కొలాబ్కి వచ్చిన శారీస్ ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా కొలాబ్కి వచ్చిన శారీనే. ఆ పైన వేరేవేమైనా పెట్టుకుంటాను. ఇంక ఈ డోర్స్ క్లోజ్ చేసేసి ఇంకా సైడ్ డోర్స్ లో ఇవన్నీ పెట్టేసుకుంటా. ఇంక ఇప్పుడైతే ఈ శారీస్ అన్ని నేను ఇంక సర్దును. ఏ శారీ చూసినా గానీ ఇది బాగుంది అది బాగుంది అన్ని కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నేను డబ్బులు ఇచ్చి ఏవైతే కొనుక్కున్నానో కొన్ని శారీస్ అయితే నేనే ఉంచేసుకుంటాను. ఇంకా కొలాబ్కి వచ్చిన శారీస్, కొన్ని శారీస్ అయితే ఇంకా గివ్ అవే అనేసి సైడ్ కి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ పెట్టుకుంటే ఇది కూడా ఫుల్ అయిపోద్ది ఖాయము. కొన్ని శారీస్ అయితే ఇంక సైడ్ కి పెట్టేస్తా. ఇది కూడాను కొలాబ్కి వచ్చిన శారీనే అనమాట. చాలా బాగుంది, మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. దీనికేమో ఇలాగ స్ట్రైప్స్ బ్లౌజ్ వచ్చింది. ఇంక ఇదైతే సైడ్ కి పెట్టేస్తాను, గివ్ అవేలో ఎవరికైనా ఇచ్చేస్తా. నెక్స్ట్ ఈ శారీ కూడా ఒకసారి 2 సార్లు కట్టుకున్నట్టున్నాను. ఈ శారీ బ్లౌజ్ పీస్ అయితే నేను అసలు ఇంకా స్టిచ్చింగ్ కూడా చేయించలేదు. అది కూడా ఇందాక బ్లౌజ్ పీస్లన్నీ కొన్ని తీసాను కదా, అందులో పెట్టేశాను. బ్లౌజ్ పీస్ కూడా ఉంది. ఈ శారీ కూడా నేను కొలాబ్కే చేశాను. ఇప్పుడు వస్తుంది సమ్మర్ కాబట్టి ఈ శారీ ఒకసారి మళ్ళీ యూజ్ చేయొచ్చు. ఈ శారీ అయితే సైడ్ కి పెడతాను, నేను ఉంచుకుంటాను అనమాట. ఈ శారీ కూడా నేను డబ్బులు కొనుక్కున్నా. ఈ శారీ గృహకన్య అనేసి సిటీ సెంటర్ లో ఒక షాప్ ఉంటది, ఆ షాప్ లో తీసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి మెత్తటి అన్ని కూడాను ఈ సమ్మర్ లో వాడచ్చు. ఇలాంటివన్నీ సైడ్ కి పెడుతున్నా. నెక్స్ట్ ఇది కూడా ఒక శారీ అనమాట, ప్లెయిన్ శారీ, చిన్న చెక్స్ లాగా సెల్ఫ్ లాగా వచ్చి మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటది. ఇంక ఎటువంటి డిజైన్ ఉండదు, ఏమి ఉండదు. ఇంకా ఈ శారీ కూడా బ్లౌజ్ ఎక్కడో ఉంది. ఇది కూడా ఇంకా సైడ్ కి పెట్టేస్తాను గివ్ అవే కోసం అనేసి. ఈ శారీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ శారీ అయితే నేను 3-4 టైమ్స్ ఈజీగా కట్టుంటాను. చాలా బాగుంది అనమాట, మంచి మెటీరియల్. ఇది అనూస్ కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళు అనుకుంటా నేను కొలాబ్కి చేశాను. ఇదైతే నేను ఉంచుకుంటాను. నెక్స్ట్ ఇది కూడా శారీనే. ఇదైతే మా యానివర్సరీ రోజు ఇక్కడ టెంపుల్ కి వెళ్ళి ఆ రోజు ఈ శారీ కట్టుకున్నాను. ఫోటో షూట్ కోసం అనేసి ఇందాక చూపించిన పట్టు శారీ కట్టుకున్నాను. దీనికేమో ఇదిగోండి
ఇలాగా బ్లౌజ్ అయితే వచ్చింది ఎల్లో కలర్. దీనికి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను ఎల్లో కలర్ కట్ వర్క్ వచ్చింది. ఈ శారీ కూడా ఉంచుకుంటా, మంచి కలర్ జిగజిగలాడుతుంది. ఇది ఒక శారీ, ఇది కూడాను ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్ గా వస్తుంది. స్పేస్ సిల్క్ ఏదో అనుకుంటా. శారీ అంతా ప్లెయిన్ గా వచ్చేసి బ్లౌజ్ ఏమో ఇలాగా హెవీగా వచ్చింది. ఈ శారీ కూడా నేను ఉంచేసుకుంటా. అన్ని శారీస్ ఉంచుకోబుద్ది అవుతుంది, ఇలాగైతే ఎక్కువ అయిపోతాయో ఏంటో. సరే చూద్దాము. ఇది కూడా ఉంచేసుకుంటాను, ఏది ఇవ్వబుద్ది కాదు, అలాగని అన్ని దాచుకోవడానికి చూడట్లేదు. నెక్స్ట్ ఇది ఒక శారీ, ఇది కూడా కొలాబక్ చేశాను. ఒక సైడ్ ఏమో వైలెట్ కలర్, ఇంకొక సైడ్ బేబీ పింక్ కలర్ అనమాట. డ్యూయల్ కలర్ లాగా వచ్చింది శారీ, హాఫ్ హాఫ్. ఇదైతే చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ అయితే ఇలా లోటస్ లో వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్. ఇది కూడా చాలా బాగుంటది. ఇలాంటి శారీస్ అన్ని ఏంటంటే లైట్ వెయిట్ గా ఉంటాయి, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎంతసేపు అయినా దీనిలో మనం అలా ఉండిపోవచ్చు. నేను ఎక్కువగా ఇలాంటి లైట్ వెయిట్ శారీకి, కొంచెం సాఫ్ట్ శారీస్ కి నేను ఇష్టపడతాను, ఈజీగా ఉంటది కాబట్టి. నెక్స్ట్ ఇది ఒక శారీ అనమాట. ఈ శారీ చూసారా ఎంత చిన్నగా ఉందో, ఇంకా ఫోల్డ్ చేసేస్తే ఇంకా చిన్నగా అయిపోతుంది. ఈ శారీ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటది. దీనికి బ్లౌజ్ కూడాను హైలైట్, దీనికి బ్లౌజ్ కూడాను సూపర్ హైలైట్ గా వచ్చింది. బ్యాక్ కి ఇలాగా వర్క్ వస్తుంది, హ్యాండ్ కి ఇలాగ వర్క్ వచ్చింది, మంచిగా కట్ వర్క్ నెక్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇది కూడా సైడ్ కి పెట్టేస్తాను గివ్ అవేకి. నెక్స్ట్ ఈ శారీ కాంచీపురంలో నేను తీసుకున్న శారీ అనమాట. ఇప్పుడు కట్టుకోలేదు, కాటన్ శారీ. ఈ సమ్మర్ లో అయినా కట్టుకోవాలి. కొంచెం అటు ఇటుగా ఇలాంటి వైట్ లోనే నా దగ్గర 3 శారీస్ ఉన్నాయి. ఇదైతే అదేదో సిల్క్, మార్బుల్ సిల్క్ ఏదో శారీ, చాలా బాగుంది. ఈ డిజైన్ నచ్చి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీ చాలా బాగుంది, లైట్ వెయిట్ గా ఉంది. అసలు ఒంటి మీద నిలది శారీ, ఖచ్చితంగా పిండి పెట్టాల్సిందే, జారిపోతుంది అనమాట. ఫుల్ ఫాలింగ్ అనమాట ఈ శారీ. చాలా బాగుంది. ఇది అటెట్టాలి ఇటెట్టాలి ఆలోచిస్తాను. సరే ఇటే పెడదాం, ఎక్కువ ఇటే ఓట్లు వస్తాయిలండి. నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ పర్పుల్ కలర్ శారీ. శారీ మొత్తం ఇది కూడాను కొలాబక్ చేసిందే. చాలా పేజెస్ అయితే మర్చిపోయానండి. ఇదైతే రీసెంట్ గానే స్టైల్ చేశాను కానీ మర్చిపోయాను. నెక్స్ట్ ఈ శారీ సుధాతి అనే ఒక వెబ్సైట్ లో ఒక శారీ చూపించాను కదా, ఇందులో పెట్టాను. దాంతో పాటు ఈ శారీ కూడా ఆర్డర్ చేశాను. నేను ఆవకాయ, స్పెషల్ గా ఆవకాయ కలిపినప్పుడు ఈ శారీనే కట్టుకున్నాను. ఇది కూడా ఉంచేసుకుంటా, కాటన్ శారీ కాబట్టి. నెక్స్ట్ ఇది కూడా కాటన్ శారీనే. ఇది ఎప్పుడు వేసుకున్నాం బావా? ఈ శారీ ఎప్పుడు కట్టుకున్నాను, ఎక్కడ కొన్నాను చెప్పు? గుర్తులేదా? మన మార్కెట్ లో ఇక్కడ అనుకోకుండా పిల్లలకి ఏవో కొందామనేసి మార్కెట్ కి వెళ్ళాము. అక్కడ ఈ శారీ ఇట్లా గ్యాలర్ తీసుంటే ఈ శారీ బాగుందని తీసుకున్నా. ఈ శారీ ఎప్పుడు కట్టుకున్నాను గుర్తులేదా? తిరుపతి నుండి మనం వెళ్ళాము గిరి ప్రదక్షిణ, అరుణాచలం వెళ్ళినప్పుడు. అరుణాచలంలో కట్టుకున్నాను ఈ శారీ. ఈ శారీ కూడా ఉంచుకుంటా. ఈ సారీ అయితే సమ్మర్ లో ఇంకా ఫుల్ గా శారీసే కట్టుకుందాం అనేసి, ఇంకా కాటన్ శారీసే ఎక్కువ కట్టుకోవాలనిపిస్తుంది కాబట్టి కాటన్ శారీస్ అన్ని ఉంచేసుకుంటా. నెక్స్ట్ ఇది కూడా కాటన్ శారీనే. ఇదైతే పాతపట్నం స్నేహ షాపింగ్ మాల్ లో తీసుకున్నాను. ఈ శారీ కాటన్ శారీ 700-800 పడింది. మంచి కాటన్ అన్నమాట, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇది ఏంటంటే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా, ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్. అదేంటంటే ఫుల్ ఆరెంజ్ వచ్చి బ్రౌన్ బార్డర్ వస్తుంది, ఫుల్ రివర్స్ లో వచ్చింది. ఆరెంజ్ బార్డర్ వచ్చేసి శారీ అంతా బ్రౌన్ కలర్ లో వచ్చింది, చాలా బాగుంటది. నెక్స్ట్ ఇది కూడాను మంచి శారీ అనమాట, చాలా బాగుంటది. శారీ చాలా లైట్ వెయిట్. నెక్స్ట్ మంచి ఖాదీ కాటన్ శారీ అనమాట. దీనికేమో మధ్య మధ్యలో ఇలా చిన్న మిర్రర్ వర్క్స్ అయితే వచ్చాయి. దీనికి బ్లౌజ్ ఎక్కడ ఉందో ఎతకాలి, బ్లౌజ్ లేదు. నెక్స్ట్ ఇది కూడా కొలాబకే చేశాను. ఈ శారీ ఎప్పుడు కట్టుకున్నాను? కాణిపాకం వెళ్ళినప్పుడు కట్టుకున్నా. ఈ శారీ కాణిపాకంకి వెళ్ళినప్పుడు కట్టుకున్నా, తర్వాత ఒకసారి తిరునాథులు పూజ చేసేటప్పుడు కట్టుకున్నా. కోటా కాటన్ శారీ అంటారు కదా, అదనమాట. దాని మీద ఫుల్ గా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. కొంచెం శారీ అయితే ట్రాన్స్పరెంట్ గా ఉంటది నిజం మాట్లాడుకుంటే, కానీ చాలా మంచి లుక్ వస్తుంది. ఆ మధ్య ఈ శారీస్ ఎంత ట్రెండ్ అయ్యాయో, ప్రతి ఒక్క దగ్గర ఈ శారీనే ఉండేది. ఇదేం కాటన్, పిచ్వై ప్రింట్ అంటారు దీన్ని. ఈ శారీకి అదేదో పేరు ఉందబ్బా, మర్చిపోయాను. కానీ చాలా ట్రెండ్ అయ్యాయి ఈ శారీస్. కలంకారీ శారీ కలంకారీ కాదు, అదేదో అబ్బా, అదేదో కాటన్ అబ్బా, ఎంత ఫేమస్ అయ్యాయో అసలు. ఇంకా నా దగ్గర కూడా ఉండాలి కదా. ఫేమస్ అయ్యిందంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మనం ఏ శారీ అడిగినా పంపించరు. ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉంది, ఇదే చేస్తే చేయండి లేకపోతే లేదంటారు. కాబట్టి నేను కూడా చేశాను అనమాట ఈ శారీ, చాలా బాగుంటది. నెక్స్ట్ ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అని చెప్పాను కదా, ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. మొన్న రీసెంట్ గా ఉసిరికాయతో పీకలు చేశాను కదా, అప్పుడు కట్టుకున్నాను ఈ శారీ. ఇంకా ఈ శారీ లోపల ఉండే రన్నింగ్ బ్లౌజ్ కూడా నేను కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయించలేదు. ఈ శారీ కూడా సైడ్ కి పెట్టేస్తున్నాను. ఈ శారీ నాకు ఫస్ట్ టైం మంచి శారీ, నాకు నచ్చిన కలర్, నాకు నచ్చిన శారీ పంపించారు కొలాబ్ కి, చేశానమాట. చాలా బాగుంది. ఈ శారీ అయితే నేను 2 times కట్టుకున్నాను. ఇంకా దీనికి మంచిగా ఇలా కుట్టించేసుకున్నాను కూడా బ్లౌజ్. చూడండి
ఇది కాల ఎలక్ట్రిక్ కుక్కర్ లో పులావ్ ఏదో ఏదో చేశాను. ఎస్ అవును. చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్ లో అయితే నేను కట్టుకోలేదులేండి, చాలా డేస్ అయిపోయింది ఈ శారీ కట్టుకొని. ఇయర్స్, డేస్ కాదు, ఇయర్స్, చాలా ఇయర్స్ అయిపోద్ది ఈజీగా. ఈ శారీ కూడా ఉంచుకోవాలనిపిస్తుంది, కానీ ఎన్ని శారీస్ అని ఉంచుకుంటాను చెప్పండి. ఈ శారీ కూడా గివ్ అవే ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఈ శారీ నా దగ్గర నుంచి పోను అంటుంది అనమాట. గుర్తుంది శారీ? గుర్తులేదు. ఈ శారీ అయితే నాకు సాయి పల్లవి కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించారు. కొలాబ్ చేస్తాను, ఒకసారి కట్టుకున్నాను, కొలాబ్ కూడా చేస్తాను. కొలాబ్ చేసేసిన తర్వాత ఒకసారి గివ్ అవే ఇచ్చాను కదా, ఆ గివ్ అవే ఇచ్చేటప్పుడు ఈ శారీ నేను ఒకరికి పంపించాను. బట్ వాళ్ళు లేరో లేకపోతే ఏటో తెలియదు కానీ మళ్ళీ ఈ శారీ నా దగ్గరకు రిటర్న్ వచ్చేసింది. నేను 30 శారీస్ నేను ఇస్తే గివ్ అవే, ఈ శారీ మళ్ళీ నా దగ్గరికి రిటర్న్ వచ్చేసింది. ఈసారి అయినా మళ్ళీ గివ్ అవేలా పెడతాను. ఈసారి ఏటవుద్ది ఈ శారీ చూడాలి. నెక్స్ట్ ఇది ఒక శారీ అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్ గా వస్తుంది. ఇందాక నేను ఒకటి చూపించాను కదా, ఇదైతే నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను. సేమ్ ఇంచుమించుగా అలానే ఉంటది, కాకపోతే ఇది నేను కొలాబ్ చేశాను. ఇలాగా కొంచెం బార్డర్ వస్తుంది అనమాట. దీనికైతే బ్లౌజ్ పోయింది, చిరిగిపోయింది. వైట్ కలర్ హోల్స్ బ్లౌజ్ అయితే దీంతో వచ్చింది, చిరిగిపోయింది. ఎవరి దగ్గర వైట్ కలర్ బ్లౌజ్ ఉంటే పే చేసుకుంటారు. నెక్స్ట్ మీ సైజ్ లో మీరు కుట్టించుకోగలరు, కాబట్టి ఇది కూడా సైడ్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఇది ఒక శారీ. ఈ శారీ కూడాను ఒకసారి కట్టుకున్నా. చాలా రోజులు అయిపోయింది ఈ శారీ కట్టుకొని. రోజులు కాదు, మా బావ అన్నట్టు సంవత్సరాలే. ఎల్లోకి రామా గ్రీన్ కలర్ లో బార్డర్ వచ్చేసి చాలా బాగుంది శారీ అయితే మాత్రం. ఇంకా ఇది కూడా గివ్ అవేకి ఇచ్చేస్తాను. ఎన్ని శారీస్ అని ఉంచుకుంటాను చెప్పండి, నా బీరువా పాటట్లేదు. నెక్స్ట్ ఇది ఒక శారీ, ఇది కూడా బెనారసి శారీ. సాయి పల్లవి కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళు కొలాబ్ పంపించారు. 2023నో లేకపోతే అంతే 23 అనుకుంటా, అప్పుడు భోగి కట్టుకున్నాను ఈ శారీ. పండక్కి, సంక్రాంతి పండక్కి మంచి ప్యారెట్ గ్రీన్ కి డార్క్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ కట్ వర్క్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. ఇంక ఈ శారీ కూడా గివ్ అవే ఇచ్చేస్తా. నెక్స్ట్ ఇదిగో ఈ శారీకి నేను ఫస్ట్ టైం ఇట్లాగా కాలర్ నెక్ పెట్టి కుట్టించుకుంటే హెయిర్ హాస్టర్స్ లాగా ఉన్నారు, అది ఉన్నారు, ఇలాగున్నారు. ఎయిర్ కాదు, ఎయిర్ హాస్టర్స్. అదేలేండి, నాకు అంత ఇంగ్లీష్ రాదు. తర్వాత గోల్డ్ షాప్ లో సేల్స్ ఉమెన్ లా ఉన్నావు అవి ఈవెన్ కామెంట్స్ వచ్చిన బ్లౌజ్ ఇదే. ఫస్ట్ టైం నేను కాలర్ బ్లౌజ్ కుట్టించేసుకున్నాను. ఈ శారీ కూడా చాలా బాగుంటది, లైట్ వెయిట్ గా ఉంటది. ఈ శారీ చూసిన ప్రతిసారి అంగన్వాడీ టీచర్లు అలాంటి వాళ్ళు ఏదో గుర్తొస్తా ఉంటారు అనమాట. చాలా నైస్ గా ఉంది, లైట్ వెయిట్ గా ఉంది అనమాట ఈ శారీ కూడా ఇంకా గివ్ అవేకి ఇచ్చేస్తాను. ఇది February 14th కి శారీ దొరికితే కట్ అయినా కట్టుకుందినే. హార్ట్ షేప్ లో శారీ. ఇది కూడాను జార్జెట్ మెటీరియల్, ఇది కూడాను కొలాబ్కి వచ్చిందే. ఈ శారీస్ చూసే ఆనందంలో గట్టిగా అరిచేస్తున్నాను, తలనొప్పి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఒక శారీ. ఈ శారీ ఏంటంటే ఈ శారీ కూడా కొలాబ్కే వచ్చింది. దీంతో నేను బెల్లం కావాలి చేశాను అనమాట. అప్పుడు కట్టుకున్నాను ఈ శారీ. అది మొదలు ఇప్పుడు వరకు ఈ శారీ కట్టుకోలేదు. చాలా బాగుంటది ఈ శారీ కూడా సైడ్ కే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఈ శారీ కూడాను కొలాబ్కి వచ్చిందే. మంచి పర్పుల్ లావెండర్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఇందులో రన్నింగ్ బ్లౌజ్ కూడా నేను అసలు కట్ చేసి బ్లౌజ్ కుట్టించుకోలేదు, ఇందులోనే ఉందనమాట. ఈ శారీ కూడా గివ్ అవేకి ఇచ్చేస్తాను. యాక్చువల్ గా పర్పుల్ కలర్ నా ఫేవరెట్ కలర్, కానీ అలాగా నేను ఉంచుకుంటాను చెప్పండి. ఇంకా అది కూడా గివ్ అవేకేనే. ఈ శారీ మంచి జార్జెట్ శారీ. దీనికి కూడా బ్లౌజ్ సూపర్ గా వచ్చింది. ఇలాగా అంటే శారీలో ఉండే బార్డర్ ఇట్లాగా హ్యాండ్స్ కి వచ్చింది, చాలా బాగుంటది. ఇంకా ఈ శారీ కూడా గివ్ అవేకి ఇచ్చేస్తాను. ఎక్కువ నాకు పర్పుల్ కనిపించిందంటే ఇంకెన్ని శారీస్ ఉన్నా నాకు కనబడదు అనమాట. ఇంకా పర్పుల్ దగ్గరకే మనసు వెళ్ళిపోతుంది. అందుకోసమనే బ్లౌజ్ బాగుంది, పర్పుల్ కలర్ వచ్చిందని సెలెక్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇదేమో ఇక్కడ మాకు క్లబ్ లో ఎగ్జిబిషన్లు అవుతా ఉంటాయి అనమాట, మేళాలు. అక్కడ ఈ శారీ బాగా నచ్చి తీసుకున్నాను. సేమ్ అంతకు ముందు ఒకసారి చూపించాను కదా, సేమ్ ఆ శారీ లాగా ఈ శారీకి కూడా బుక్ అయిపోయాను. ఇట్లాగా ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇదైతే హ్యాండ్ మేడ్ది అనమాట. ఈ ఫ్లవర్స్ మొత్తము థ్రెడ్ తో హ్యాండ్ మేడ్ది, చూస్తే తెలుస్తుంది, మిషన్ ఏమీ కాదు. ఇట్లాంటి ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని తీసుకున్నాను. సేమ్ ప్రాబ్లం అనమాట. పైట వేసుకొని సింగిల్ ప్లేట్ పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది, కానీ శారీ ట్రాన్స్పరెంట్ గా ఉంది. అలాగని స్టెప్ పెట్టిస్తే ఈ ఫ్లవర్స్ ఏవి కనిపించట్లేదు. దాని బ్లౌజ్ అనమాట ఇదైతే ఉంచుకుంటా. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, తీస్తుంటే తరగట్లేదు, లోపల దాచాం, ఇంకా వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఏమంటారు, పర్పుల్ కలర్ శారీనే. ఇందాక ఒకటి చూపించిన శారీకేమో ఇదే కలర్ కాంబినేషన్, కాకపోతే అది వేరే టైప్, ఇది వేరే టైప్ అనమాట. ఇంక ఇది కూడా ఇచ్చేస్తాను. ఈ శారీ ఏమో షీ నీడ్స్ లో తీసుకున్న శారీ. నేను ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళాను అంటే వాళ్ళు మనం వీడియో తీసినందుకు డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇవ్వడంతో పాటు మనకు నచ్చిన శారీ తీసుకోవచ్చు, అంటే ముందే మాట్లాడుకోవాలి.
డబ్బులతో పాటు నాకు ఏదో ఒక శారీనో డ్రెస్ ఇవ్వాలి అని. ఒకవేళ ఇస్తే ఇస్తారు, కొందరేమో ఇవ్వనంటారు. ఇవ్వకపోయినా ఇచ్చినా కానీ నేనైతే వెళ్ళినందుకు అక్కడ ఏవో కొన్ని నేను డబ్బులు పెట్టి కొన్ని షాపింగ్ చేస్తాను అనమాట. అలాగా షాపింగ్ చేసిన దానిలో ఇది ఒక శారీ. ఈ శారీకి బ్లౌజ్ ఏమో ఇంకా కుట్టించలేదు, ఇందులోనే ఉంది రన్నింగ్ బ్లౌజ్. ఆల్రెడీ ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను దీంతో పేర్ చేసేస్తున్నాను. గ్రీన్ కి కాంట్రాస్ట్ గా వైట్ కలర్ అనమాట. నేను స్టార్టింగ్ లో కొలాబ్ బుక్ చేసిన పట్టు శారీ అనమాట. ఇది 3000 ఎంతో. అమ్మో ఇంత రేటుదా అనేసి అనుకున్నాను నేను. దీనికి కూడా మంచిగా ఇలాగ హ్యాండ్స్ కి బబుల్స్ లాగా పెట్టి కుట్టించేసుకున్నాను. ఈ శారీ కూడా ఉంచేసుకుంటా. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. అయిపోయినాయిలేండి, ఇంకా కొన్నే ఉన్నాయి. ఈ శారీ కూడా సుధాతిలో కొన్నాను. ఈ శారీ చాలా బాగుంది. నేను ఈ శారీ కట్టుకొని ఏదో వ్లాగ్ కూడా షూట్ చేశాను. చేపలతో ఏదో రెసిపీ చూపించాను. ఈ శారీ కట్టుకొని చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఈ సమ్మర్ లో కూడా కట్టుకోవచ్చు, అంత సాఫ్ట్ గా ఉంది. ఇలాంటి శారీస్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి. ఈ శారీ వైజాగ్ ఒక ఆవిడ నాకు ఈ శారీ ఇచ్చారనమాట, పంపించారు. సింహాచలము మా మేనల్లుడికి పుట్టు వెంట్రుకలు తీయడానికి అనేసి వెళ్ళాము. అక్కడ నాకు ఒక ఆవిడ కనిపించారనమాట. ఆవిడ కనిపించి ఆవిడ క్లోజ్ గా మంచిగా మాట్లాడి అలాగ పరిచయం పెరిగిన తర్వాత ఆవిడ నా కోసం అనేసి ఇదిగోండి ఈ శారీ పంపించారనమాట. దీనికి ఒక మగ్గం వరకు బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసి పంపించారు. ఇంకా అది ఎక్కడ ఉందో ఏ బాక్స్ లో ఉందో తీయాలి. అంతే, అయిపోయినాయి. ఇవ్వాల్సినవన్నీ ఒక సైడ్, నేను పెట్టాల్సినవన్నీ ఒక సైడ్ పెట్టేశాను. ఇప్పుడు సర్దేస్తా. ఇదిగోండి ఇంకొన్ని శారీస్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ ర్యాక్ లో కొన్ని కింద కాటన్ శారీస్ పెట్టేశాను కదా, ఇంకా ఆ ర్యాక్ లోనే తీసేసుకోవడానికి ఈ ర్యాక్ లోనే పెట్టేశాను. ఈ ర్యాక్ లో ఉన్నవన్నీ కూడాను కాటన్ శారీస్. ఇంకా ఈ ర్యాక్ లో జార్జెట్ శారీస్, ఇంకొన్ని శారీస్ మిక్స్డ్ గా పెట్టేశాను. ఇంకా ఇక్కడ కొన్ని శారీస్ కూడాను ఫస్ట్ అయితే అన్ని నచ్చాయని సర్దేశాను, కానీ కొన్ని శారీస్ అయితే బయటికి తీసేసాను అనమాట. ఇంకా అవి కూడా గివ్ అవే కిందకి ఇచ్చేద్దాం అనేసి. ఇప్పుడు నా బీరువాలో ఎన్ని శారీస్ సర్దుకున్నాను అనేది లెక్కెడదాము. లెక్క మర్చిపోయాను, కొన్ని బయటకు తీసాను, కొన్ని ఎక్స్ట్రాగా పెట్టాను, లెక్క మర్చిపోయాను. ఈ ర్యాక్స్ లో పెట్టినవి, తర్వాత ఈ 2 ర్యాక్స్ లో పెట్టినవి. మొత్తానికి ఈ రోజు నేను బీరువాలో సర్దుకున్న శారీస్ అయితే 73. ఇంకా కొన్ని శారీస్ అయితే బయటకి ఇవే ఇద్దాం అనేసి సైడ్ పెట్టేశాను బయటకి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎన్నో లెక్కెడదాము. మా బావన్నట్టు నేను సెంచరీ అయితే కొట్టేశాను. నా దగ్గర అన్ని చీరలు కలుపుకుంటే 100కి ఎక్కువే ఉన్నాయి. బీరువాలో ఏమో 73 చీరలు సర్దుకున్నాను కదా. ఇంక ఈ శారీస్ అయితే 30కి చిల్లరే ఉన్నాయి. ఈ శారీస్ అయితే గివ్ అవేకి ఇద్దాం అనేసి సైడ్ కి తీసి ఉంచేసాను. నా రెగ్యులర్ వ్లాగ్స్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఏదో ఒక వ్లాగ్ లో అయితే నేను ఖచ్చితంగా గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే చేస్తాను. ఇంకా బీరువా నింపుగా అయితే అవ్వలేదు. ఇదిగోండి ఇక్కడ కొన్ని ర్యాక్స్ ఖాళీగా ఉన్నాయి. ఇందులో కూడాను ఆ పైన కింద ఖాళీ అయితే ఉన్నాయి. ఇంకా ఈ రోజు పెట్టినవి జస్ట్ శారీస్ అనమాట. ఇంకా డ్రెస్సులు ఉన్నాయి. ఇంకా డ్రెస్సులు ఒక రోజు సర్దుతాను. ఆ డ్రెస్సులతో బీరువా అయితే ఫుల్ గా అయిపోతుంది. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తాను. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయి ఉంటది ఖచ్చితంగా ఈ వీడియో అయితే. ఈ వీడియో ఇక్కడతో సమాప్తం. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాను. See you tomorrow. Bye bye.